బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని డిటెక్ట్ అయినాక ఎగ్ ఫ్రీజింగ్ అవసరమా? దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనగానే దానిలో ట్రీట్మెంట్ భాగంగా సర్జరీ కానీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఏదైనా కూడా మీ ఫిజిషియన్ ప్రపోజ్ చేయొచ్చు. సర్జరీ వల్ల ఫ్యూచర్ ఫర్టిలిటీ మీద రిస్క్ అనేది చాలా తక్కువగా చూస్తాం. కానీ రేడియోథెరపీ వల్ల, కీమోథెరపీ వల్ల యాక్చువల్లీ ఎగ్ సెల్స్ అనేవి చాలా తగ్గిపోవచ్చు. సో ఎగ్ క్వాంటిటీ కానీ, క్వాలిటీలో కానీ ఫ్యూచర్లో చాలా మార్పులు వస్తాయి. అలాగే మగవారిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసినాక స్పర్మ్ కౌంట్ అనేది బాగా తగ్గిపోవటం కానీ, అసలు లేకపోవటం కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం. ఇలా డిటెక్ట్ అయిన వాళ్ళలో ఫ్యూచర్ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఐదర్ ఎగ్స్ ని కానీ, స్పర్మ్స్ ని కానీ ఫ్రీజ్ చేసుకుని తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ఫ్యూచర్ లో ప్రయత్నం చేయొచ్చు. అయితే చాలా సార్లు ఆ సమయంలో ప్రాణభయం ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఫ్యూచర్ ఎలా ఉంటుందనే భయం ఆ వ్యక్తికి ఎవరికైనా సహజంగా ఉంటుంది. కానీ స్నేహితులు, కుటుంబీకులు, అలాగే ఫిజిషియన్స్ దీని గురించి, ఫర్టిలిటీ ఆస్పెక్ట్ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి సలహా ఇస్తే ఈ ట్రీట్మెంట్ని తీసుకోవటం వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ కూడా, బిడ్డలను కలటానికి కూడా చాలా వరకు అవకాశాలని పెంచుకోవచ్చు.